హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే ఇలా ఎందుకు చూపెడుతున్నానంటేనండి, మనం ఏదైనా పండగ రోజు కానీ, ఏదైనా శుక్రవారం కానీ, మనం అమావాస్య వచ్చినా కూడా తులసి కోటను చక్కగా పూజించుకొని, చక్కటి ముగ్గులు వేసుకోవడం వల్ల, మన ఇంటికి మనం చేసే పనులు కానీ, ఎన్ని పనులున్నా కానీ, ఈ పనులు చేసుకుంటాం చూడండి, అప్పుడు కలిగే ఆనందం వేరు. మన వాకిలికి వచ్చే అందం కూడా చాలా ఉంటుందండి. ఎప్పుడూ కూడా తులసమ్మ ఇలా కళకళలాడుతూ ఉంటే, మన వాళ్ళు బయటికి ఎప్పుడైనా డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. పిల్లలు స్కూలుకి వెళ్తారు. మనం కొంచెం తెల్లవారుజామునే ఈ దీపారాధన చేసుకుంటే, చాలా చక్కగా మనం ఈ దీపారాధన దర్శించుకొని వాళ్ళు వెళ్ళటం వల్ల కానీ, తులసి కోటను చూసి వెళ్ళటం వల్ల కానీ, వెళ్ళే పనులు అవుతాయి. తులసమ్మ మళ్ళీ ఎలా చల్లగా అయితే వెళ్తున్నారో మన వాళ్ళు ఇండ్లకి చేరుకుంటారండి. చల్లగా కూడా ఆ అమ్మవారు దీవించాలి. ఇలా ఏదైనా తీపి ప్రసాదము అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ చక్కగా చేసుకోవాలి. ఏదన్నా మంచి రోజుల్లో మనం సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం, గురువారం ఇలా మంచి రోజుల్లో చక్కటి తీపినివ్వండి అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ పెట్టాలండి. అమ్మవారికి పెట్టేటప్పుడు ఏ ప్రసాదంలోనైనా కూడా పాలు వేడి చేసి కొంచెం చల్లార్చి బెల్లం ముక్కైనా వేసుకోవచ్చండి. పాయసం వండకుండా ఉంటే ఇలా తేనెను కూడా పెట్టాలండి అమ్మవారికి. బెల్లం ముక్క పెట్టినా మంచిదేనండి. 2 కొబ్బరికాయలు మనం ఏదైనా ఒక్క కొబ్బరికాయ కొడితే మనం ఆ రోజు ఏదైనా మన కోరికుంది, లక్ష్మీదేవికి కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి. ఎందుకంటే అమావాస్య రోజున మాత్రం తప్పకుండా మర్చిపోకుండా ఈవినింగ్ పూట ఇంత చక్కటి పూజను చేసుకోండి. మంచి కళకళలాడే ఒక చక్కటి ఫోటోని ఇంట్లో తెచ్చుకోండి. తెచ్చుకొని ఇలా మట్టి దీపమైనా కూడా అమ్మవారికి పెట్టండి. మల్లెలు దొరుకుతాయి ఇప్పుడు ఎండాకాలంలో. చక్కగా మల్లెలు తెచ్చుకొని కూడా అమ్మవారికి మల్లెలతో పూజించటం వల్ల చాలా లాభాలుంటాయండి. లాభం అనేది ఒక్క రోజుతో రాదండి. ఎప్పుడూ కూడా ఇలా చక్కగా పూజలు చేస్తూ ఉంటే మీ మనసుకు ప్రశాంతం. ఈ వీడియో నచ్చితే లైక్